ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. రోజుకొక క్రైమ్ స్టోరీ బయటపడుతోంది. మరి ఎక్కడి నుంచి ఊడిపడుతోంది క్రిమినల్ సైకాలజీ? ఈ మధ్య బయటపడ్డ కొన్ని సంఘటనలు మీరు ఉలికిపడి ఉంటారు. ఎలా వస్తున్నాయి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్ని? రైట్ నౌ ఇప్పుడు క్రైమ్ రేట్కి ఆల్మోస్ట్ ఏకైక కారణం అనేది సోషల్ మీడియా, గేమింగ్ కానివ్వండి. బై పబ్జీ ఆడుతుంటే బికాస్ గ్రాండ్ మదర్ పుల్డ్ ది ఫోన్ అవే, అటాక్ చేసి హీ యాక్చువల్లీ టుక్ హర్ లైఫ్ అనమాట. ఇంకోటి ఏంటంటే అడల్సెన్స్ లో డ్రగ్ అబ్యూస్. తల్లిని చంపేసిన అబ్బాయి కావచ్చు, క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళిన పక్కింటి పిల్లవాడు, ఈ పిల్లవాడు పిల్లని చంపడం అన్నది ఏమి ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తుంటాయి? కత్తి కూడా పట్టుకుని బయలుదేరాడు. ఓవర్ క్రిటిసైజ్ ఆర్ ఓవర్ పనిష్ చిల్డ్రన్. నీకు ఏం రాదు, చదవాలి, లేకపోతే నువ్వు హోటల్లో వెయిటర్ అవుతావు. పోర్నోగ్రఫీ చాలా విపరీతంగా ప్రబలిపోయింది. పోర్నోగ్రఫీ ఇప్పుడు ఈజీగా అవైలబుల్ గా ఉంటుందండి. ఫోన్ తీసి మీరు ఒక సాంగ్ డౌన్లోడ్ చేయడానికి చూడండి, దానిపైన ఒక సైట్, కింద ఒక సైట్ ఉంటుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ నా పేరు స్వప్న. వెల్కమ్ టు హెల్దీ జర్నీ. హెల్దీ జర్నీలో ఒక భాగం మెంటల్ హెల్త్. అండ్ ఈ మాసం అంతా కూడా మెంటల్ హెల్త్ అవేర్నెస్ వీక్. కానీ భయం వేస్తోంది పరిసరాలు చూస్తుంటే. రోజుకొక క్రైమ్ స్టోరీ బయటపడుతోంది. అండ్ ఈ క్రైమ్స్ చేసే వ్యక్తులందరూ కూడా మీలాంటి నాలాంటి మామూలు మనుషులు. మరి ఎక్కడి నుంచి ఊడిపడుతోంది క్రిమినల్ సైకాలజీ? వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్సెస్ పడుతున్నాయి? ఐ హ్యావ్ విత్ మీ అ వెరీ ఎమినెంట్ ఎక్స్పీరియన్స్డ్ సైకాట్రిస్ట్ డాక్టర్ పూర్ణిమ నాగరాజ గారు, ఫౌండర్ ఆఫ్ ధృతి వెల్నెస్ సెంటర్. అండ్ వారి అపారమైన అనుభవంలో ఎన్నో మార్పులు ఇన్ఫ్యాక్ట్ మనిషి మెదడులోనే కాదు పరిసరాల్లో కూడా చూస్తూ వచ్చారు. వాటితో మాట్లాడబోతున్నా ఆల్ అబౌట్ మెంటల్ ఫిట్నెస్, మెంటల్ హెల్త్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ పూర్ణిమ. చాలా భయానకమైన సంఘటనలు బయటపడుతున్నాయి. అండ్ ఇదివరకు లేవు ఇలాంటివని అనిపిస్తుంది. మీరు ఒప్పుకుంటారా? ఇదివరకు ఇలా లేవు, ఇప్పుడు మారిపోయింది సమాజం అని? ఇదివరకు చిన్న చిన్నవి ఉండేవండి, కానీ ఇప్పుడైతే ఇట్ ఈస్ రీచింగ్ వెరీ హ్యూజ్ ప్రపోర్షన్స్ అనమాట. అవును. సో దానికి ఎన్నో కారణాలు అని చెప్తారు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎన్వైర్న్మెంట్, హై ప్రెషర్ ఎన్వైర్న్మెంట్, హై ప్రెషర్ ఎడ్యుకేషన్, పిల్లలకి పెద్దగా రెస్ట్ లేకపోవడము, అండ్ అడల్ట్స్ ఆల్సో అండర్ హై ప్రెషర్ టు ఎర్న్. అండ్ అంటే ఇప్పుడు మనకి ఎకనామిక్ నీడ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో విత్ దస్ ఈ ప్రెషర్ తోటి ప్లస్ ఆల్సో అదర్ ఎక్స్ట్రేనియస్ ఇన్ఫ్లుయెన్సెస్ తోటి మనకి క్రైమ్ రేటే కాదు, మెంటల్ వెల్నెస్ అనే పదానికి ఆల్మోస్ట్ అర్థం మర్చిపోయారు. అవును. ఎవ్రీబడి టాక్స్ ఆఫ్ ఫిజికల్ వెల్నెస్. ఇప్పుడు చూడండి, మీకు మీడియాలో కూడాను కామ్నెస్ కోసం, స్లీప్ కోసం ఆయుర్వేదిక్ ప్రిపరేషన్స్ కానీ లేకపోతే న్యూట్రస్యూటికల్ ప్రిపరేషన్స్ కానీ చాలా ఉన్నాయి. బట్ నోబడీ ట్యాకిల్స్ ది యాక్చువల్ ప్రాబ్లమ్ వేర్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ. అసలు ఎందుకు నిద్ర పట్టట్లేదు అని ఆలోచించరు. ఎగ్జాక్ట్లీ. నిద్ర పట్టకపోతే ఏం చేయాలో ఆలోచిస్తారు. మనకి ఇదంతా క్విక్ ఫిక్స్ జమానా అనమాట. వీ డోంట్ వాంట్ గో ఫర్ కాజ్, వీ జస్ట్ వాంట్ ఇమీడియట్ అది రిలీఫ్ కావాలి మనకి. వెరీ ట్రూ, సో ట్రూ అండి. ఈ మధ్య బయటపడ్డ కొన్ని సంఘటనలు మీరు ఉలికిపడి ఉంటారు అందరిలాగా. చాలా. అంటే ఎంత మీరు సైకాట్రీ చూసినా కూడా. సో ఎక్కడి నుంచి అంటే ఒక 10,000 కోసం తల్లిని చంపేయడం, ఒక చిన్న క్రికెట్ బ్యాట్ కోసం ఒక చిన్న పిల్లని చంపేయడం, అది కూడా ప్రీమెడిటేటెడ్గా ప్రిపేర్డ్గా వెళ్ళడం. ఎలా వస్తున్నాయి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నీ? సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, సోషల్ మీడియా, అందులో చాలా మంచి మంచివి కూడా ఉన్నాయి. అఫ్ కోర్స్ వీవ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ సోషల్ మీడియా. కానీ రైట్ నౌ ఇప్పుడు క్రైమ్ రేట్కి ఆల్మోస్ట్ ఏకైక కారణం అనేది సోషల్ మీడియా, గేమింగ్ కానివ్వండి, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్, పీపుల్ డోంట్ లిసన్ టు డాక్టర్స్ అండి. రైట్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే అబ్బా ఫెంటాస్టిక్ అని అంటారు. సో ద ఇన్ఫ్లుయెన్సర్కి కరెక్ట్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలా మటుకు ఉండదు. అండ్ సెన్సేషనలైజ్ చేయడానికి వాళ్ళకి ఫాలోవర్స్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సో ఆ ఫాలోవర్స్ కోసం ఏమైనా చేసేవాళ్ళు, ద ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ యాక్యురేట్, ఒకరిని ఆకట్టుకునే ఇన్ఫర్మేషన్ అది. సో ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది తింటే బాగుంటుంది అంటే ఇంకా బీభత్సంగా అందరూ అదే ఫాలో అవుతారు. అండ్ దెర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ట్రబుల్ హెల్త్ వైజ్ కానీ ఏమన్నా కానివ్వండి. ఇది కూడా అంతేనండి. పర్ఫెక్ట్ క్రైమ్ ఎట్లా కమిట్ చేయాలి, పర్ఫెక్ట్గా సెల్ఫ్ హార్మ్ ఎట్లా చేసుకోవాలి, రైట్, సూసైడ్ని లైవ్ స్ట్రీమ్ చేసుకునే పిల్లలు, దర్ యంగ్స్టర్స్. సో ఇవన్నీ చూసేటప్పటికి పీపుల్ డెఫినెట్లీ గెట్ ఎనామర్డ్ అనమాట. ఒకలాంటి ఆకర్షణ. అండ్ నీడ్ ఫర్ మనీ అండి. నీడ్ ఫర్ మనీలో యంగ్స్టర్స్ కూడాను కమర్షియల్ సెక్స్ వర్కర్స్లా పనిచేయడము, సాలిసిటింగ్ ఎస్కాట్స్లా పనిచేయడము, ఆడపిల్లలు అందరూనండి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ న్యూ అనమాట. ఒకప్పుడు కొంచెం ఉండేదేమో, కానీ ఇప్పుడైతే ద నీడ్ ఫర్ మనీ ఈజ్ సో మచ్. అండ్ నీడ్ ఫర్ ఫేమ్, నీడ్ ఫర్ మనీ, నీడ్ ఫర్ పవర్, ఇవి మూడు నండి పిల్లల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే మన కలికాలం అని చెప్పేది ఇప్పుడు మనం పరాకాష్ట చూస్తున్నాం. ఒక స్పిరిచువల్గా చూస్తే అనిపిస్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు చూస్తున్న స్పెక్ట్రా ఆఫ్ డిజార్డర్స్ ఏంటండి? ఎలాంటి
సమస్యలతో యంగ్స్టర్స్ మీ దగ్గరకు వస్తున్నారు? బికాజ్ మీరు ఎక్కువ అడాలసెంట్స్తో ఎక్కువ వర్క్ చేశారు కాబట్టి. 2 or 3 things అండి విచ్ ఆర్ ద మెయిన్. ఫస్ట్ థింగ్ ఇస్ యాంగ్జైటీ, స్ట్రెస్, ఎడ్యుకేషనల్ స్ట్రెస్ అండ్ బర్న్అవుట్ అండి. చాలామంది పిల్లలు బర్న్అవుట్లో ఉన్నారు. చదవాలి, మార్క్స్ రావాలి, మార్క్స్ తర్వాత ప్రొఫెషనల్ కాలేజెస్లో వెళ్ళాలి, అక్కడ నుంచి పీజీ చేయాలి, పీజీ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాలి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఒక సీక్వెన్స్ లాగా ఇది చేయాల్సిందే. అండ్ దే హ్యావ్ దట్ ఫీలింగ్ ఒక సంవత్సరం బ్రేక్ తీసుకుందాము అనేటప్పటికి ఎల్డర్స్ అనమాట ఆల్మోస్ట్ వాళ్ళ మీదకి పడిపోయి హౌ కెన్ యూ టేక్ 1 year బ్రేక్, అందరు ముందుకు వెళ్ళిపోతారు అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ లెఫ్ట్ బిహైండ్ అని అంటారు. అలాగ అయ్యేటప్పటికి దే హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ as FOMO, ఫియర్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు, FOMO. సో ఈ FOMO ఫీలింగ్ తోటి పిల్లలు కూడాను దే ప్రెషర్ దెమ్సెల్స్. ఒకవైపు నుంచి ఇన్స్టిట్యూషనల్ ప్రెషర్, ఒకవైపు నుంచి పేరెంటల్ ప్రెషర్. అండ్ సో నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటారు, ఇట్ ఈస్ ఓన్లీ ఇంకా రీల్స్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ కానివ్వండి, వేర్ నాట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాక్యురేట్. మనం చాలా మటుకు చూడండి ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్కి మనం చాలా ఈజీగా మనం బిలీవ్ చేస్తాము. ఫలానా సెలబ్రిటీ మరణించారు అంటే అబ్బా అని చూస్తాం, యాక్చువల్లీ దట్ వుడ్ బి ఫేక్ న్యూస్. ఏఐ వచ్చిన తర్వాత మరీ టూ మచ్. అవును, AI and ChatGPT. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, వాట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ ఓవర్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అంటారు, మేబీ couple of years ఏమో కానీ, ఈ ChatGPTs ఇట్లాంటి చాట్ లైన్స్ వచ్చిన తర్వాత అండి పీపుల్ డోంట్ గో టు ప్రొఫెషనల్స్ ఎనీమోర్. పిల్లలు ఇప్పుడు పేరెంట్స్ వర్క్లో ఉన్నారు, లేకపోతే దే నాట్ గెటింగ్ వాట్ దే ఫీల్ ఇస్ సపోర్ట్, ఎమోషనల్ వాలిడేషన్. సో ఆ ChatGPTలోంచి అడ్వైస్ తీసుకుంటారు, అది జనరల్ అడ్వైస్ ఉంటుంది. అవును, అండ్ గూగుల్ ఏఐలోంచి తీసుకుంటారు. సో అక్కడ చాలా క్లియర్గా డిస్క్లైమర్స్ ఉంటాయి, ఇదంతా యాక్యురేట్ కాదు, డోంట్ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ అని. అండ్ పీపుల్ యూజ్ ఇట్. ఒక చైల్డ్ హౌ టు సెల్ఫ్ హార్మ్ అంటే ChatGPT యాక్చువల్లీ గేవ్ దట్ గర్ల్ మెథడ్స్ ఆఫ్ హౌ టు సెల్ఫ్ హార్మ్, బికాస్ ఇట్స్ ఓన్లీ ఏఐ కదా, దానికి ఎమోషన్స్ లేవు కదండి. కరెక్ట్. సో ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే ఎందుకమ్మా సెల్ఫ్ హార్మ్, అండ్ వీ ట్రై టు డిస్వేడ్ దెమ్, వీ ట్రై టు టాక్ అబౌట్ బేసిక్ ప్రాబ్లమ్ ఏంటి అని కనుక్కుంటాం. దిస్ ఇస్ జస్ట్ అన్ ఏఐ, ఇట్స్ అ టూల్ మనకి. సో హౌ టు ఎండ్ యువర్ లైఫ్ అంటే కూడా మనకి సజెషన్స్ వస్తాయి. రైట్. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. సో మెయిన్ థింగ్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ మషీన్స్, డిపెండింగ్ ఆన్ ఫ్రెండ్స్ ఫర్ అడ్వైస్, ఫ్రెండ్స్ హూ యూ డోంట్ నో అంటే ఇన్ఫ్లుయెన్సర్స్, అండ్ అడిక్షన్ టు సోషల్ మీడియా, ఇవి మూడు రైట్ ఆన్ టాప్ అండి. దానివల్ల ఇప్పుడు యాంగ్జైటీ రావడము. ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం, ఐ థింక్ 2 or 3 years బ్యాక్, బై పబ్జీ ఆడుతుంటే బికాస్ గ్రాండ్ మదర్ పుల్డ్ ది ఫోన్ అవే, అంటే తన్ని అటాక్ చేసి హీ యాక్చువల్లీ టుక్ హర్ లైఫ్ అనమాట. ఎంత దారుణం చూడండి, పబ్జీ ఆడుతుంటే పిల్లవాడు. పబ్జీ క్రియేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి, అంటే పబ్జీ అని కాదు, గేమ్స్ లైక్ దట్, అట్లాంటి గేమ్స్ చాలా ఉంటాయండి. వేరిన్ అది అడిక్షన్ వచ్చేసిన తర్వాత ఐ నో పీపుల్ హూ హ్యావ్ గ్యాంబుల్డ్ మనీ, పేరెంటల్ మనీ అకౌంట్లోకి హ్యాక్ చేసేసి పాస్వర్డ్స్ తీసుకుని lakhs of money, రూపీస్ అండి, ఆన్ గేమింగ్. మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ చాలా మంది ఉన్నారండి. వాళ్ళు ఏం చెప్తారు ఆ టైంలో, ఏంటి ఆ గ్రాటిఫికేషన్, ఏంటి ఆ కిక్ వాళ్ళు? అంటే ఫస్ట్ దే విన్ అండి. 1000 రూపీస్ పెట్టారనుకోండి, ఒక 3000 రూపీస్ వస్తాయి. ఆ తర్వాత ఈ గేమ్స్ ఆర్ డిజైన్ లైక్ దట్. ఇనీషియల్గా కొంచెం కొన్ని డబ్బులు వస్తాయి, ఇంకా దాంతో ఉత్సాహంగా స్పెండ్ చేస్తారండి, lakhs and crores of money. అండ్ ఆ తర్వాత యూ స్టార్ట్ లూజింగ్. తర్వాత మనకి వీఆర్ ఇన్ డెట్ అనమాట. ఫ్రెండ్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాం, అమ్మ నాన్నకి చెప్పకుండా అకౌంట్స్లోంచి తీసుకున్నాము, ఉన్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అమ్మేసి తీసుకున్నాము, ఐఫోన్ అమ్మేసి తీసుకున్నాము. సో నవ్ యూర్ ఇన్ డెట్. సో ఆ డెట్ని ఎక్కడో అక్కడ కవర్ చేద్దాము అనే ఒక ఒబ్సెషన్లో వస్తుంది. ఏదో ఒక రీజన్ గెలవకుండా ఉంటానా, అంతే కీప్ ప్లేయింగ్ అంటిల్ ద లాస్ రీచెస్ సో మచ్, అది ఇంకా అందులోంచి బయటికి లేని అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, సెల్ఫ్ హార్మ్. ఎందుకంటే సపోర్ట్ సిస్టమ్ లేదు కదా, ఎవరైనా ఎందుకు చేసావు అని అంటారు కదండి. అవునవును. ఇప్పుడు సోషల్ మీడియా ఇది కూడా ఒక వైస్ అనమాట, ఇది ఒక వ్యసనం. జస్ట్ లైక్ ఆల్కహాల్, డ్రగ్స్ సంథింగ్, ఇది ఒక వ్యసనం. ఇంకోటి ఏంటంటే అడలసెన్స్లో డ్రగ్ అబ్యూస్, సబ్స్టెన్స్ అబ్యూస్. సో స్లీపింగ్ ట్యాబ్లెట్స్ నుంచి marijuana అంటే కెనాబిస్ వరకు, దాన్ని గంజాయి అంటారు, ఇంకా హైయర్ డ్రగ్స్. దిస్ ఈజ్ అనదర్ థింగ్. అంటే ఇట్ ఈస్ అన్ ఎస్కేప్ రూట్. అవును. ఈ వరల్డ్ నాకు నచ్చట్లేదు, నా వరల్డ్ ఒకటి నేను సృష్టించుకొని అక్కడ హాయిగా ఉంటాను, వేర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రెషర్. ఇప్పుడు ఈ రీసెంట్గా క్రైమ్కి పాల్పడ్డ నార్మల్ యంగ్స్టర్స్, తల్లిని చంపేసిన అబ్బాయి కావచ్చు, ఫాదర్ని లాక్ చేసేసి, అంటే అక్కడెక్కడో దేర్ ఇస్ అ థాట్ ప్రాసెస్. ఏదో క్షణికావేశంలో తాగిన మత్తులోనో చేతికి ఏది ఉంటే అది వేసేసి వాళ్ళు చనిపోవడం కాదు, ఫాదర్ని లాక్ చేసి మదర్ని చంపేశాడు. అలాగే క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళిన పక్కింటి పిల్లవాడు, పాపం అతను కూడా పిల్లవాడే, ఆ చనిపోయిన అమ్మాయి కూడా పిల్లే. ఈ పిల్లవాడు పిల్లని చంపడం అన్నది ఎలా చేయాలో కూడా, అంటే ఎవరి పట్ల సానుభూతి ఉండాలో కూడా అర్థం కాని పరిస్థితి. అంతటి ఒక దారుణానికి పాల్పడేటప్పుడు ఇతనికి మరి ఏమి ఇన్ఫ్లుయెన్సెస్ పనిచేస్తుంటాయి? కత్తి కూడా పట్టుకుని బయలుదేరాడంటే
వాట్ ఈస్ అంటే హౌ ఇస్ ద మైండ్? భయమైనా ఉంటుంది కదండి ఏం లేకపోతే. ఫియర్ ఆఫ్ బీయింగ్ కాట్. ది ఆ ఫియర్ ఇంకా రాలేదు కదండి, Hmm. చిన్నపిల్లలు కదా వీళ్ళు. అవును. సో ఫియర్ ఆఫ్ బీయింగ్ కాట్, ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్, ఇంకా బ్రెయిన్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే, ఆర్ దే ఆర్ ఓవర్ పనిష్డ్ as చిల్డ్రన్, ఓవర్ క్రిటిసైజ్డ్ ఆర్ ఓవర్ పనిష్డ్ as చిల్డ్రన్. నీకు ఏం రాదు, నువ్వు చదవాలి, లేకపోతే నువ్వు హోటల్లో వెయిటర్ సో అవుతావు. యాంగర్ బాయిల్ అవుతున్నా లోపల. యాంగర్ బాయిల్ కాదండి, దిస్ ఇస్ నాట్ జస్ట్ యాంగర్. యాంగర్ అంటే క్షణికావేశం మీరు అన్నట్టు. దిస్ ఇస్ నాట్ యాంగర్, దిస్ ఇస్ ప్రీమెడిటేటెడ్, అంటే ప్లాన్ చేసుకున్నవి. సో ఇవన్నీ చూడండి, వి సీ పర్ఫెక్ట్ క్రైమ్స్ ఆన్ ఫిలిం. అట్లీస్ట్ మనకి ఒక సెన్సార్ బోర్డ్, ఫిలిమ్స్లో ఒక సెన్సార్ బోర్డ్ అనేది ఉంటుంది. సో వెన్ యూ హ్యావ్ సోషల్ మీడియా అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద అంత సెన్సార్ బోర్డ్ లేదు. ఎక్స్ప్లిసిట్ సెక్షువల్ సీన్స్ ఉంటాయి, ఎక్స్ప్లిసిట్ క్రైమ్ సీన్స్ ఉంటాయి. హారర్ మూవీస్ అంటే దే ఆర్ రియల్ హారర్, ఎక్స్ట్రీమ్లీ అంటే గ్రూసమ్గా ఉంటాయి అవి. అవును. సో ఇవన్నీ చూసి ఆ సెన్సిటివిటీ టు హ్యూమన్ లైఫ్ కానివ్వండి, సెన్సిటివిటీ టు ఫీలింగ్స్ కానివ్వండి, అది కొంచెం బ్లర్ అయిపోతుంది. ఆ తర్వాత రైట్ అండ్ రాంగ్లో అది బ్లర్ అయిపోతుంది. యూఆర్ లుకింగ్ అట్ అ గేమ్, ఆ గేమ్లో గెలవడమే ముఖ్యం, అక్కడ ఎవరితో మనం ఫైట్ చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. సో అదే అప్లై చేసేసుకుంటాం లైఫ్లో దట్ బికమ్స్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ కదండి. ఇప్పుడు ఇదివరకు అయితే గ్రాండ్ పేరెంట్స్ అందరూ అట్లా ఉండేవాళ్ళు, ఒక కుటుంబం అనేది ఉండేది, స్టోరీస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరు స్టోరీస్ వినడానికి కూడా దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మనం రామాయణం మహాభారతం మనం టీవీలో చూడడమే కానీ ఇప్పుడు ఎవరు కూర్చోబెట్టి స్టోరీస్ చెప్పడం, నీతి కబుర్లు చెప్పడం. సో దట్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ మిస్సింగ్. ఇప్పుడు ఇద్దరు వర్క్ చేయకపోతే గడవని రోజులు ఇవి. సో దే హ్యావ్ టు గో టు వర్క్. సో ఇమోషనల్ బాండింగ్ అనేది ఇదివరకు అంత లేదు. లవ్ ఉంది, డెఫినెట్గా ఉంది. పేరెంట్స్ ఆల్వేస్ లవ్ దేర్ చిల్డ్రన్, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ అ మెటీరియలిస్టిక్ లవ్ అనమాట, మోర్ ఆఫ్ అ టాస్క్ బేస్డ్ లవ్ అనమాట, కండిషనల్ లవ్ అంటారు దాన్ని. సో ఆ బాండింగ్ అనేది ఎక్కడ ఉంటుందండి? అండ్ పర్టికులర్లీ సెమీ అర్బన్ ఏరియాస్లో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ రావాలి అని దే ఆర్ పుట్ ఇన్ టు హాస్టల్స్ అండ్ ఆల్ దట్. సో ఆ బాండింగ్ కూడా తగ్గిపోతుంది. మంచి ఫెంటాస్టిక్ హాస్టల్, గుడ్ కాస్ట్లీ హాస్టల్, ఎడ్యుకేషన్ ఇస్ ఫెంటాస్టిక్, బట్ బాండింగ్ గోస్ డౌన్. సో పిల్లల్ని హాస్టల్లో వేయడం ఉత్తమం కాదు యాక్చువల్లీ ఒక వయసు వరకు. అంటే కొన్ని వీ హ్యావ్ టు అండి. ఎందుకంటే చూడండి, హాస్టల్ అనేది పనిష్మెంట్గా మనం భావించకూడదు. ఇదిగో నువ్వు చదువుపోతే హాస్టల్లో వేస్తాననే వాక్యాలు మనం పలకూడదు. అవును. ఇఫ్ యూ నీడ్ అండ్ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ ఉంటాయి. సో పిల్లలు స్థిరంగా ఉండాలి అంటే హాస్టల్లోనే చదవాలి. లేదు అంటే మా ఊర్లో మంచి స్కూల్స్ కాలేజెస్ లేవు, సో హాస్టల్లో పెడతాము. సో దట్ ఈస్ అది ఒక నీడ్ ఆర్ నెసెసిటీ అంటారు. కానీ దాంతోపాటు మన బాండింగ్ అనేది ఉండాలి. అవును. కాల్ చేయడము, వీకెండ్స్కి వెళ్ళడము, అవును. సో అట్లా ఇంట్లో ఏమైనా చేసి తీసుకెళ్ళడము. సో అలాంటి బాండింగ్ అనేది మనం మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ సోషల్ మీడియా నుంచి ఎలా ఎక్స్ట్రికేట్ చేయాలో ఎవరికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ థెరపిస్ట్ ఒక్కొక్కప్పుడు నాకు తెలీదు. వీఆర్ లైక్ ఓకే, కంట్రోల్ స్క్రీన్ టైం అంటాము, సూపర్వైజ్ స్క్రీన్ టైం అంటాము, కానీ అంత సూపర్విజన్ ఇవ్వలేని పరిస్థితి. పేరెంట్స్ ఆర్ వర్కింగ్. అవును. 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 సో అంత సూపర్విజన్ ఇవ్వలేని పరిస్థితి. అండ్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్, పేరెంట్స్కి ఏదో పని ఉంది, ఎంటర్టైన్మెంట్ ఫోన్ ఇచ్చేస్తారు. సో చిన్న పిల్లలు కూడా దే ఆర్ కంప్లీట్లీ అడిక్టెడ్ టు ఫోన్. అది అమ్మో, అసలు అన్నం పెట్టడానికి కూడా ఫోనే. అబ్సల్యూట్లీ. సో మనకి యాక్చువల్లీ ఇన్పుట్స్ అన్నీ ఇక్కడి నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియా, ఓటీటీ, లేకపోతే సినిమాలు, లేకపోతే వేరియస్ అదర్ విజువల్ అండ్ హియరింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాళ్ళ మైండ్ అలా ప్రోగ్రామ్ అవుతుంది పిల్లలది. వేర్ రైట్ అండ్ రాంగ్కి డిఫరెన్స్ కూడా బ్లర్ అయిపోతుంది కంప్లీట్గా. ఒకనప్పుడు అండి దే వాజ్ గ్రూప్ కాల్ పింక్ ఫ్లాయిడ్ అనమాట. సో వీ డోంట్ నీడ్ నో ఎడ్యుకేషన్ అని ఒక పాట పాడారనమాట. ఇట్ వాజ్ మోస్ట్లీ అబౌట్ టీచర్ అబ్యూజ్, పిల్లల్ని బాక్స్ చేయకండి. అవునండి. దట్ సాంగ్ బికేమ్ అ సెన్సేషన్ అండ్ అది బ్యాన్ చేయడానికి కూడా చూశారు. బికాజ్ ఇది పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, స్కూల్కి వెళ్లకుండా చేస్తుంది. అవును. అది దట్ వాజ్ వన్ సాంగ్. ఇప్పుడు చూడండి ఎంత ఉందో, ఇట్స్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ అనమాట. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ, ఇట్లాంటి సాంగ్స్ కానీ, థాట్ ప్రాసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగా. సో అదొక మైండ్ బెండ్ లాంటిదండి. ఇట్స్ లైక్ బెండ్స్ యువర్ మైండ్ కంప్లీట్లీ. అమ్మ నాన్న చెప్పిన కూడాను దట్స్ నాట్ రైట్, దిస్ ఇస్ రైట్. ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ కదా, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, అమ్మ నాన్నకి ఏం తెలుసు, ఏం లేదు కదా. సో దట్ ఫీలింగ్ కమ్స్ ఇన్. ఒకలాంటి చులకన భావం అనమాట. వీళ్ళకేం తెలుసు, నథింగ్. ఐ మీన్ లుక్ ఎట్ దిస్, ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు అని. అండ్ సిమిలర్లీ ఇదే ఇన్ఫ్లుయెన్స్ కంటిన్యూ చేస్తూ మనకి పోర్నోగ్రఫీ చాలా విపరీతంగా ప్రబలిపోయింది. రైట్. అండ్ డ్రగ్ అబ్యూస్ కావచ్చు, ఇవన్నీ. అంటే ఇలాంటి కేసెస్ మీరు కూడా షాక్ అయ్యి, అరే ఈ ఫ్యామిలీలో అసలు అలాంటి ఆనవాళ్ళు కూడా లేవు కదా, ఎలా వచ్చింది ఇన్ఫ్లుయెన్స్ అని మీరు షాక్ అయిన కేసెస్ చూసుంటారు చాలా. ఇన్ఫ్యాక్ట్ పోర్నోగ్రఫీ ఇప్పుడు
ఎంత ఈజీగా అవైలబుల్గా ఉందంటేనండి, మీరు ఒక సాంగ్ డౌన్లోడ్ చేయడానికి, ఇప్పుడు మీ ఫోన్ తీసి మీరు ఒక సాంగ్ డౌన్లోడ్ చేయడానికి చూడండి, ఒక భక్తి పాట డౌన్లోడ్ చేయాలన్నా సరే దానిపైన ఒక సైటు, కింద ఒక సైట్ ఉంటుంది. బై మిస్టేక్ అది మనం ప్రెస్ చేసామనుకోండి, ఎందుకంటే స్క్రీన్ మూవ్ అవుతుంటుంది, ఇట్ గోస్ ఇన్ టు అ పార్న్ సైట్ ఆర్ ఇట్ గోస్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ పోర్నోగ్రఫిక్ చాట్ లైన్. సో చిన్నపిల్లలు కూడాను అందరూ ప్రీమెడిటేటెడ్గా చేయరు కదండి, ఏదో సాంగ్ డౌన్లోడ్ చేస్తున్నారు, ఎవరో అమ్మ అడిగింది లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ అడిగారు సాంగ్ డౌన్లోడ్ చేయమని, దానిపైన ఒక సైట్ ఉంటుంది, దాని కింద ఒక సైట్ ఉంటుంది. కెన్ యూ షేర్ డీటెయిల్డ్గా పిల్లలు మీరు కౌన్సిల్ చేసినప్పుడు ఏం చెప్తారు? వాట్ డు దే సే? సో దే సెడ్ సి వాట్ ఈస్ రాంగ్ అంటారండి. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో పెట్టండి పోర్న్ ఇస్ రాంగ్ అని ఒక స్టేట్మెంట్ మీరు పెట్టండి ఫేస్బుక్ మీద, దాన్ని విరోధించే వాళ్ళు చాలామంది ఉంటారు విత్ యాంగర్. ఓకే, దే విల్ సే వాట్ ఈస్ రాంగ్ విత్ పోర్న్, ఇట్స్ ఓకే. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అండి, సి వెన్ యూ నార్మలైజ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ క్వైట్ రైట్, ఎవరి మాట వింటాం మనము? హూఎవర్ ఇస్ ఈజీ ఫర్ us to listen కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. మీరు టెంపుల్స్ మీరు చూడండి ఎలాంటి విగ్రహాలు ఉంటాయో, ఇలా ఈ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళిపోతారు. ఇట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ రీసెంట్గా చూడండి, ఒక అమ్మాయి ఏదో షార్ట్స్ వేసుకొని టెంపుల్కి వెళ్ళింది అని ఆవిడని రానివ్వలేదు అని, ఇట్ వాస్ ఫ్యూరర్ అనమాట. హౌ కెన్ యూ యూనో రూల్స్ ఆర్ మ్యాన్ మేడ్ ఇవన్నీ అని. కానీ మనం వెడ్డింగ్కి అలాగే వెళ్తామండి, డోంట్ వి డ్రెస్ అప్ నైస్లీ అనుకో, ఉన్న దాంట్లో మంచి బట్టలు వేసుకొని వెళ్తాం కదండి. దెన్ వై ఇస్ దట్ సేమ్ ఎటికెట్ నాట్ ఇన్ అ టెంపుల్? సో అట్లీస్ట్ ఎటికెట్, అదే ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ ఎటికెట్ అయినా ఉండాలి. బేసిక్ ఎటికెట్ అనేది ఉండాలి కదండి. వీ డోంట్ గో టు ఇంటర్వ్యూస్ డ్రెస్ లైక్ దాట్, వీ డోంట్ గో టు ఆఫీస్ డ్రెస్ లైక్ దాట్, సో వై ఎ టెంపుల్? ఒక బేసిక్, సో ఆ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది అది చెప్పేవాళ్ళు కరువైపోయారండి. అండ్ వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఈజ్ ఓన్లీ ఫ్రమ్ సోషల్ మీడియా, విచ్ మే నాట్ బి యాక్యురేట్. సమ్టైమ్స్ దే ఆర్ ఫెంటాస్టిక్, కొన్ని బాగుంటాయి, కొన్ని చాలా బాగుంటాయండి కొన్ని, బట్ నోబడీ లిసన్స్ టు దోస్ కదా. వీ లిసన్ టు సంథింగ్ దట్ ఈస్ మోర్ అట్రాక్టివ్, ఆకర్షించుకునే ప్రోగ్రామ్స్ని చూస్తాం, అందులో నాట్ ఆల్వేస్ ఎవ్రీథింగ్ ఈజ్ అట్రాక్టివ్ కదా, ఐ మీన్ యాక్యురేట్ కదా. ఇదే ఆర్గ్యుమెంట్లో, ఐ మీన్ ఇదే డిస్కషన్లో ఒక పాయింట్ అడగాలి డాక్టర్ పూర్ణిమ. ఈ మధ్య నార్సిసిస్ట్ అనే పదం ఎవరు పడితే వాళ్ళు, ఏ భాషలో అసలు పలకడం కూడా సరిగ్గా రాని వాళ్ళు దాని గురించి వీడియోలు పెట్టేస్తారు. ఇలా ఉంటే ఇప్పుడు అలా చూసుకుంటే ఈ 3 గుణాలు ఉంటే మీ ఆయన నార్సిసిస్ట్, లేకపోతే మీ ఆవిడ నార్సిసిస్ట్ అని ఊరికే అలా చెక్ లిస్ట్ ప్రకారం పెట్టుకుంటూ పోతే అందరికీ ఏదో ఒకటి ఒక తెక్కో పిచ్చో ఉంటుంది, వేపకాయంత వేరే అందరికీ ఉంటుంది. సో ఇది ఒక చాలా అన్హెల్దీ ట్రెండ్ మొదలైంది, లేబులింగ్. సో దీన్ని ఎలా డీల్ చేయాలి? అసలు నార్సిసిస్టిక్ టెండెన్సీస్ అనేది, ఈ ప్యాథలాజికల్ డిజార్డర్స్ అనేది, దానికి మామూలుగా హ్యూమన్ బీయింగ్స్కి ఉండే చిన్న చిన్న డార్క్ గ్రే షేడ్స్ అనేది, దాన్ని ఎలా సెపరేట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీ హ్యావ్ 100 షేడ్స్ ఆఫ్ గ్రే అండి. ఓకే, డార్క్ టు లైట్, ఓకే, బ్లాక్ అండ్ వైట్ చాలా తక్కువ. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ యూ హియర్ ఇస్, ఇప్పుడు అండర్ స్ట్రెస్ ట్రేట్స్ వస్తాయండి. ఒక్కొక్కప్పుడు నార్సిసిస్టిక్ ట్రేట్స్ వస్తాయి. నా కొడుకు 3 కాళ్ళే అని అంటాము, స్టబర్న్గా ఉంటాము. ఒక్కొక్కప్పుడు డామినేట్ చేయడానికి, వెన్ వీ ఫీల్ ఇన్సెక్యూర్ డామినేట్ చేయడానికి ట్రై చేస్తాము. అట్లాగే కొందరేమో అండర్ స్ట్రెస్ రిలేషన్షిప్కి ఇంటర్పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక ఇంకా గట్టిగా అరవడము, గట్టిగా మ్యానిపులేట్ చేయడము, అట్లా కూడా ఉంటుంది. సో దీస్ ఆర్ ట్రేట్స్ అండి, అది స్ట్రెస్లో బయటికి వచ్చే ట్రేట్స్. కానీ పర్వేసివ్గా అంటే కంటిన్యూస్గా ఇలాంటి బిహేవియర్ మాత్రమే ఉంటే అప్పుడు దాన్ని డిజార్డర్ అంటారు. అది సో ఆ డిజార్డర్ అనేది జస్ట్ 1 or 2 పాయింట్స్. ఇప్పుడు మనకి ఫేస్బుక్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో ఈ కలర్ నచ్చితే యువర్ అ నార్సిసిస్ట్, లేకపోతే ఈ 2-3 ఒక ఏదో పజిల్ ఇస్తారు, ఈ పజిల్లో నీకు ఫస్ట్ 3 words చెప్పండి, ఈ వర్డ్స్ వస్తే యువర్ అ నార్సిసిస్ట్. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చూసాను, వాళ్ళ ఫోన్ వాళ్ళు దాచుకుంటారు. ఇప్పుడు అందరు దాచుకుంటారు ఫోన్లు, పిల్లలు దాచుకుంటారు, అందరు నార్సిసిస్టే అయిపోతారు. అయితే అంటే దీనివల్ల ఏమైపోయిందంటే, నేను ఎందుకు అడుగుతున్నానంటే, న్యాచురల్ రిలేషన్షిప్స్లో ఉండే ఆ టగ్ ఆఫ్ గివింగ్ ఇన్, అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా పోయి ఏమైపోయింది, లేబుల్స్ పెట్టేసి నేను ఒక సమస్యతో డీల్ చేస్తున్నాను. పెళ్ళి అనగానే ఒక ప్రాబ్లం కేసు, మన జోక్లు కూడా అలాగే ఉంటాయి. సో న్యాచురల్గా బాండింగ్ అండ్ హార్మనీ తగ్గిపోతుంది. పిల్లల్లో కూడా అలాగే సేమ్ థింగ్. ఈ రోజుల్లోనండి చిల్డ్రన్ లెర్న్ టు క్రిటిసైజ్, నాట్ అడ్జస్ట్. ఆ అడ్జస్ట్మెంట్ అనే వర్డ్కి దెర్ ఇస్ నో మీనింగ్. ఒకవేళ కొందరైతే పెథలాజికల్గా అడ్జస్ట్ అవుతారు, కొట్టినా తిట్టినా కాండ్రించుమునా మై హస్బెండ్ మై గాడ్ అని అలా ఉంటారు, లేకపోతే మై వైఫ్ మై గాడెస్ అని అలా ఉంటారు. ఇట్ వర్క్స్ బోత్ వేస్ అండి. అండ్ కొందరైతే చిన్నగా ఏదైనా ఘర్షణలో, ఇఫ్ ద హస్బెండ్ రేసెస్ హిస్ వైఫ్ ఆర్ ద వైఫ్ రేసెస్ హర్ వాయిస్, వీళ్ళకి ఏదో డిజార్డర్ ఉంది మాకొద్దు అని అంటారు. సో అది ఎక్స్ట్రీమ్స్లో ఉంటుందండి. సో ఒక అన్యోన్యత అనేది, ఐ థింక్ వీ హ్యావ్ ఫర్గాటన్ ద మీనింగ్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఒక కొంచెం ఓకే, ఎవ్రీబడి హ్యాస్ డార్క్ షేడ్స్. ఇప్పుడు
ఎక్కడ మంచి ఉంది, ఎక్కడ ఇఫ్ ద బ్యాడ్ ఈజ్ మోర్ దెన్ గుడ్, అప్పుడు మనం ఆలోచించాలి మన లైఫ్ గురించి. కానీ ఇఫ్ ద గుడ్ ఈజ్ ఈక్వల్ టు బ్యాడ్, ఇట్స్ అ లైఫ్ వెల్ లివ్డ్ అనుకోవచ్చు. మనకి గొప్ప ఫెంటాస్టిక్ సినిమాల్లో లాగా ఫెంటాస్టిక్ హ్యాపీ లైఫ్, ఫెంటాస్టిక్లీ రొమాంటిక్ లైఫ్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుందండి. బేసిక్గా కలతలు లేకుండాను, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ఈచ్ అదర్, యూ అండర్స్టాండ్ మై బ్యాడ్ పాయింట్స్, ఐ అండర్స్టాండ్ యువర్ బ్యాడ్ పాయింట్స్, ఏదో అట్లా కంటిన్యూ అవుతే ఇట్స్ ఓకే. ఇంకా ఇందులో ఇంకా రోల్ ప్లేయింగ్ కానివ్వండి, లేకపోతే మనీ ఫైనాన్షియల్ కంట్రోల్ కానివ్వండి, ఇమోషనల్ కంట్రోల్ కానివ్వండి, మ్యానిపులేటింగ్ కానివ్వండి, గ్యాస్ లైటింగ్ కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నప్పుడే మ్యారేజెస్ బికమ్ టఫ్. అండ్ ఇవే ఇప్పుడు ఈ రోజుల్లో మ్యారేజెస్లో ఇవే ఎక్కువ ఉన్నాయి. అవును. అండ్ ఇట్ ఈస్ లైక్ అన్యోన్యత అనేది తగ్గిపోతుంది. సో ఓవరాల్గా మైండ్ మనకి చెప్పేదే మనకి వాస్తవం అయిపోతుంది. ఇదివరకు ఒక ఎక్స్పెరిమెంట్ ఎవరో చేశారు, ఇలాగే లైఫ్ కోచ్ ఒక అమ్మాయిని నిలబెట్టి స్టేజ్ మీద ఒక ఆడియన్స్ని, అతను నీ గురించి ఏమనుకుంటున్నాడు అని అడిగాడు. అంటే అతను నేను లావుగా ఉన్నాను అనుకుంటున్నాను అంది అమ్మాయి. వెంటనే అతను నువ్వు ఏమనుకున్నావు ఈ అమ్మాయి గురించి అంటే, అమ్మాయి డ్రెస్ చాలా బాగుంది అనుకున్నానని అందే. అంటే మన మైండే మనకి గ్యాస్ లైట్ చేసి రియాలిటీని మార్చేసి, ఇక్కడ ఒకవైపు అడాలసెంట్ క్రైమ్స్, రెండోది మామూలుగా రిలేషన్షిప్స్లో కూడా మనం లేబులింగ్ తోటి ఒక చాలా ఫియర్ ఫీల్డ్ డార్క్ రియాలిటీ క్రియేట్ చేసుకుంటున్నాం. సెల్ఫ్ సాబోటాజ్ అంటారు ఇది అండి. సపోజ్ ఇప్పుడు నేను చూడండి ఐఎమ్ ఓవర్ వెయిట్, ఇప్పుడు ఎవరన్నా అక్కడ మీ కెమెరామెన్ అవుతున్నారు అనుకోండి, నేను చూసాను నన్నే చూసి నవ్వుతున్నారని, బికాజ్ ఐఎమ్ ఇన్సెక్యూర్. వాళ్ళు ఇంకేదో జోక్ గుర్తు తెచ్చుకుంటున్నారో, వింటున్నారో, చూస్తున్నారో, దట్ మే బి డిఫరెంట్ కంప్లీట్లీ, అసలు ఎక్కడ కనెక్షన్ లేదు. కానీ బికాజ్ ఐఎమ్ ఇన్సెక్యూర్, నేను అనుకుంటే నన్ను చూసి నవ్వుతున్నారు అనుకోండి, దాంతో మనకి ఉద్రేకం వస్తుంది, కోపం వస్తుంది. అక్కడ నుంచి మనం ఆపరేట్ అవుతాం. వీఆర్ ఆపరేటింగ్ ఆన్ అంటే ఒక హై స్ట్రెస్ లెవెల్ నుంచి. సో అక్కడ మీ కెమెరామెన్ నేను అనలేను కదా, ఆటో వాడిని తిడతాను, లేకపోతే ఇంటికి వెళ్ళి పిల్లల్ని తిడతాను, ఆ యాంకర్ ఎక్కడొకటి బయటకు వస్తుంది. అట్లాగే జస్ట్ ద వే వి ఎక్స్ప్రెస్ అవర్ ఇన్సెక్యూరిటీ, మన ఇన్సెక్యూరిటీ అనేది బాడీలో కూడా స్టోర్ అవుతుంది. ఎలాగా? సో స్ట్రెస్ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ అవుతుందండి. ట్రామా కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి. సో కొందరికి చూడండి, ఏదో చెప్పలేను అని ఒక థాట్ ఉందనుకోండి, కాన్స్టెంట్గా కడుపు నొప్పి రావడము, కాన్స్టెంట్గా వాళ్ళకి స్టమక్లో అలజడిగా ఉండడము, యాంగ్షియస్ పీపుల్కి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావడము. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సైకోసోమాటిక్. సైకో అంటే మైండ్, సోమాటిక్ అంటే బాడీ. సో మైండ్ ఓవర్ మ్యాటర్ అనమాట. ఫ్రీక్వెంట్గా ఏదో ఆలోచిస్తున్నాం అనుకోండి, ఫ్రీక్వెంట్గా హెడేక్స్ రావడము, వీక్నెస్ అనిపించడము, ఇమ్యూనిటీ తగ్గిపోవడము, ఫ్రీక్వెంట్గా కోల్డ్ కాఫ్స్ రావడము, బాడీ పెయిన్స్ రావడము, ఆటో ఇమ్యూన్ ఇష్యూస్ రావడము, ఇదంతా సప్రెషన్ వల్ల వస్తుంది. సప్రెసింగ్, అది చెప్పుకోలేక. సో ఇట్ వర్క్స్ బోత్ వేస్ అనమాట. మనం ఒక్కొక్కప్పుడు ప్రకటించడమే ఒక రాంగ్ వేలో ప్రకటిస్తాము, అండ్ ఒక్కొక్కప్పుడు జస్ట్ అట్లా మింగి వీ ఫాల్ సిక్ అనమాట. కరెక్ట్. దీనికి బ్యాలెన్స్ ఏంటి, దీనికి పరిష్కారాలు ఏంటి డాక్టర్ పూర్ణిమ? బికాజ్ మనం ఎవ్రీడే అందరూ అనుకుంటారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, రేపటి నుంచి నేను ఇంకా బాగా ఏదో అయిపోతాను, డిఫరెంట్గా మారిపోతాను, ఐ వాంట్ టు రీస్టార్ట్ మై లైఫ్ అని. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు. లైఫ్ ఇస్ కేయాస్. హౌ డు యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్? అసలు ఫస్ట్ థింగ్ ఈజ్ అండి, నేను ఎప్పుడు అంటాను, దెర్ ఆర్ 2 questions యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ అండి. హౌ మచ్ డు ఐ లైక్ మై సెల్ఫ్ అండ్ వాట్ డూ ఐ లైక్ అబౌట్ మై సెల్ఫ్. అంటే నన్ను నేను ఇష్టపడుతున్నానా, ప్రేమిస్తున్నాను, అంతవరకు పెద్దవాడొద్దు, ఇష్టపడుతున్నానా, నాలో ఏమేమి ఉన్నాయి, ఇష్టపడే లక్షణాలు, గుణాలు ఏమున్నాయి. సెకండ్ థింగ్ ఈజ్, నన్ను నేను క్షమించగలనా. ఎదుటివాడిని మనం క్షమించమండి, మనం ఏదో అనుకుంటాం, ఫర్గివ్ అంటాము, ఏవో పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తాము. మేము కాగ్నిటివ్ థెరపీలో కూడా రాడికల్ ఫర్గివ్నెస్ అంటాము, రాడికల్ యాక్సెప్టెన్స్ అంటాము. ఇట్స్ నాట్ ఆల్వేస్ పాసిబుల్. బట్ సపోజ్ సంబడీ హెస్ రియలీ హార్మ్డ్ యూ ఆర్ హర్ట్ యూ అండి, ఎలా మర్చిపోతాము, ఎలా క్షమిస్తాము? సో ఇట్స్ ఓకే. నేను ఎప్పుడు అంటాను, మీరు ఫర్గెట్ చేయలేరు, మీరు ఫర్గివ్ కూడా చేయలేరు, కానీ థెరపీ తీసుకున్నప్పుడు దాంతో వచ్చే మీకు నెగటివ్ ఎమోషన్స్ నేను కాస్త తగ్గించగలను. ఓకే. సో దట్ యూ కెన్ వాక్ పాస్ట్. సో థెరపీ అవసరం. సెల్ఫ్ థెరపీ కూడా చేసుకోవచ్చండి. యూ కెన్ యాక్చువల్లీ బీ యువర్ ఓన్ థెరపిస్ట్. కానీ దానికి సెల్ఫ్ అవేర్నెస్ అనేది పాటించాలి. సో ఐ ఆల్వేస్ సే జర్నలింగ్, రాయండి, మీ ఎమోషన్స్ రాయండి, అక్కడ జరిగిన సంఘటన రాయండి. హౌ కుడ్ ఐ హ్యావ్ హ్యాండిల్ దిస్ బెటర్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఇలా రియాక్ట్ అయ్యాను, కెన్ ఐ గివ్ అ బెటర్ రియాక్షన్, నెక్స్ట్ టైం ఇదే ఫేస్ చేసినప్పుడు ఎలాగా, నేను ఎందుకు భయపడుతున్నాను. ఓకే, ఎప్పుడో ఒక నల్లపిల్లి వాక్డ్ అక్రాస్ మై పాత్, నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది. సో ఐ బిలీవ్ ఏంటి, ఆ నల్లపిల్లి వల్ల అని. బికాజ్ అక్కడ మనకి కంటిన్యూస్లీ ఆల్రెడీ ఉంది బ్లాక్ క్యాట్ అండ్ బ్యాడ్ లక్ అని. సో వీ ఎక్స్ట్రాపులేట్ దట్, దాన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్స్ అంటాం. అట్లాంటివి చాలా ఉంటాయి. నేను ఫ్యాట్ కదా, నేను ఏమీ చేయలేను, నేను ఇంటర్వ్యూలో నాకు ఎవరు జాబ్ ఇవ్వరు, నేను కొంచెం డార్క్గా ఉన్నాను, నాకు హస్బెండ్ దొరకరు.
ఓకే, నా ఎడ్యుకేషన్ కొంచెం నాకు ఇంగ్లీష్ అంత బాగా రాదు, ఐ నెవర్ డూ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఇలాంటివన్నీ మనం ఫీలింగ్స్ పెట్టుకొని మనల్ని మనమే ఒక వి మేక్ అవర్ సెల్వ్స్ ఇంటూ డిజేబుల్డ్ పీపుల్, మెంటలీ డిజేబుల్డ్ పీపుల్ అనమాట. యూనో ఒక వికలాంగుల్లాగా మనం ఫీల్ అవుతాం. సో ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా బోల్డ్గా మాట్లాడాలన్నా ఇక్కడి వరకు ఆన్సర్ వస్తుందని బయటికి రాదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, మేబీ దిల్ హ్యావ్ అ బ్యాడ్ ఇంప్రెషన్ అబౌట్ మీ. సో అక్కడండి మనకి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అయ్యేది. దట్ ఇట్స్ ఓకే, టుడే నా మూడ్ బాగాలేదు, ఇట్స్ ఓకే, లెట్ మీ ట్రై టు అండర్స్టాండ్ వై. ఎదుటి వాళ్ళు నాతో మాట్లాడట్లేదు, ఇలాంటి వాళ్ళతో నేను కంటిన్యూ అవ్వాలా వద్దా? షుడ్ ఐ హ్యావ్ దిస్ ఫ్రెండ్షిప్? ఇంత టాక్సిసిటీ భరిస్తూ నేను ఉండాలా వద్దా? సో అండ్ నాలో ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి, నేను ఒక్క తప్పు చేస్తే అది అందరికీ ఎందుకు కనిపిస్తుంది? సో దిస్ ఇస్ అ టాక్సిక్ ఎన్వైరన్మెంట్ ఫర్ మీ, రైట్? నేను సంజాయిషి చెప్పుకున్నా బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే బిలీవ్ చేస్తారు, ఇజంట్ ఇట్? బిలీవ్ చేయని వాళ్ళు మనం ఎంత చెప్పుకున్నా మొరపెట్టుకున్నా అంతే కదా. సో ఆ సెన్స్ ఆఫ్ రెసిగ్నేషన్ రావాలి. ఓకే, వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరు, ఇట్స్ ఓకే, ఐఎమ్ వాట్ ఐ యామ్. నేను ఐ లైక్ మై సెల్ఫ్. వెన్ యూ లైక్ యువర్ సెల్ఫ్, మన ధోరణి మారిపోతుంది, మన ఫేస్ మీద స్మైల్ వస్తుంది. నువ్వేమనుకుంటే నాకే, నన్ను నేను ఇష్టపడుతున్నాను, నా కేపబిలిటీస్ ఏంటో నాకు తెలుసు. అది నీకు కనిపించినా కనిపించకపోయినా ఇట్స్ ఓకే. కనిపించే వాళ్ళకి కనిపిస్తుంది, దెన్ దే నో మై వర్త్. ఇప్పుడు అందరికీ నా వర్త్ ప్రూవ్ చేసుకొని నేను మనకు వచ్చేదేముందండి? ఏముండదు, అవసరం లేదు. దిస్ ఈజ్ వాట్ ఐ మీన్. అన్ని సిచ్యువేషన్స్కి క్లోజర్ రాదండి. హిందీలో ఒకటి ఉన్న హర్ క్యూ కా జవాబ్ నహీ హై అని. అంటే ప్రతి సిచ్యువేషన్కి క్లోజర్ కావాలనుకుంటాం మనము. ఈ సిచ్యువేషన్ నేను క్లోజ్ చేస్తేనే నేను ముందుకెళ్ళగలను అని. అండ్ అక్కడ క్లోజర్ రాదు, మనం అక్కడే స్టాగ్నేట్ అయి ఉంటాము. సో మనము ఇప్పుడు రోడ్ మీద ఒక ఓపెన్ డ్రైన్ ఉందనుకోండి, దాన్నే తొక్కుకుంటూ వెళ్తామా? అవాయిడ్ చేసుకొని వెళ్తాం కదా. ఆ స్మెల్ ఎట్లాగో ఉంటుంది, ముక్కు పట్టుకోవడమో, బ్రెత్ హోల్డ్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం. దోస్ ఆర్ ఆల్ రెమెడియల్ మెజర్స్. ఆ స్టింక్ని మనం మన బాడీలోకి వెళ్ళకూడదు అని. లైఫ్లో కూడా ఇవే ఎన్నో ఓపెన్ మ్యాన్హోల్స్ ఉంటాయి, ఇజంట్ ఇట్? సో కొన్ని అలా ఉండిపోతాయి ట్రామా కింద. దోస్ నీడ్ థెరపీ, దోస్ నీడ్ టు బి వర్క్డ్ అవుట్. కొన్ని ఐ విల్ నాట్ బాదర్ అబౌట్ దిస్ అనే గట్టి సంకల్పంతో ఉంటే యూ కెన్ వాక్ పాస్ట్. యూ క్యాన్ వాక్ పాస్ట్. సో ఇప్పుడు నేను అడుగుతాను, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ ఫర్గివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ వాక్ పాస్ట్? అవన్నీ చేసిన తర్వాత వాట్ యూ కెనాట్ వాక్ పాస్ట్, వీ విల్ డూ థెరపీ ఫర్ దాట్. అన్నిటికీ థెరపీ అనుకోకండి. ఇట్ డజంట్, యూ డోంట్ నీడ్. యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ బై యువర్ సెల్ఫ్. యువర్ వర్త్, నీ సెల్ఫ్ వర్త్ నువ్వు ఫస్ట్ గుర్తించు, అప్పుడు కదా థెరపీ కూడా పనిచేసేది. సో ఫస్ట్ వీ వర్క్ విత్ సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అండర్స్టాండింగ్, సెల్ఫ్ యాక్సెప్టెన్స్. ఈ 4 వర్డ్స్ని మనం యాక్సెప్ట్ చేసి బాగా మింగి జీర్ణించుకుంటేనే ఏదన్నా మనం లైఫ్లో చేయగలము, విత్ థెరపీ ఆర్ విదౌట్ థెరపీ. బై అండ్ లార్జ్ మోస్ట్లీ మహిళలకు ఎస్పెషలీ అడ్జస్ట్ అవ్వడం అనే కోణం నుంచే మనం ప్రోగ్రామ్ అయ్యి ఉన్నాం. ఏదైనా పర్వాలేదు, గివిన్ నాన్న తిడితే అడ్జస్ట్ అవ్వాలి, భర్త ఏమైనా పరిసాలు కొట్టినా పాపం తను ఏదో స్ట్రెస్లో కొట్టాడు కానీ నీ మీద కాదు కోపం, కాబట్టి నిన్ను కాకపోతే ఇంకెవరంటారని చెప్పి. సో ఈ టాక్సిక్ అనే పదానికి నిర్వచనం ఏమైనా ఉందా? నేను ఎక్కడో చదివింది ఏంటంటే, కొంచెంసేపు బాగుండి కొంచెంసేపు బాగుండకపోతే అది టాక్సిక్. బికాజ్ మీ మైండ్ మిమ్మల్ని ఫూల్ చేస్తూ ఉంటుంది, బాగున్నాడా లేదా తెలియ కాగ్నిటివ్ డిసోనెన్స్ తోటి. సో బట్ 90% రిలేషన్షిప్స్లో అలాగే ఉంటాం మనం కూడా కొంతసేపు బాగుంటాం, కొంతసేపు బాగుండవు. సో ఆ బుకిష్ డెఫినేషన్ వర్తిస్తుందా లైఫ్కి? వాట్ ఈస్ టాక్సిక్? కంటిన్యూస్గా మనకి ఒక డిస్మిసివ్ నేచర్, అంటే చిన్న చూపు చూడడం, ఒక పర్సన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఫైనాన్షియల్గా స్ట్రెస్ ఇవ్వడము, బాడీ షేమింగ్ కానివ్వండి, మెంటలీ షేమ్ చేయడము, సెల్ఫ్ వర్త్ని తగ్గించడము, ఇది కాన్స్టెంట్గా చేసినప్పుడు అప్రిషియేట్ చేయకపోవడము, ఏదన్నా మనం ఒక డిస్కషన్ పెట్టుకుందామంటే బీయింగ్ నాట్ అవైలబుల్, ఇమోషనల్గా అన్అవైలబుల్గా ఉండడము, ఇలాంటివి వీ కన్సిడర్ దెమ్ టాక్సిక్ ట్రేట్స్ అండి. అండ్ ఇవి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు వీ కన్సిడర్ దెమ్ టాక్సిక్ ట్రేట్స్ అనమాట. ఇంకా కంటిన్యూస్గా పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడము, లేకపోతే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడము, ఇది కాన్స్టెంట్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మెకానిజంలో మనం హై స్ట్రెస్లో ఉన్నప్పుడు దిస్ ఈస్ కన్సిడర్డ్ టాక్సిక్ అండి. రైట్. సో అది మనకంటే ఇది ఎందుకు అడిగానంటే స్పెసిఫిక్గా ఇంత లీడ్ క్వశ్చన్, చాలామందికి దే డోంట్ నో ఇఫ్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆర్ నాట్. చుట్టూ ఉండే పరిస్థితులు ప్రాబ్లమాటికా కాదా అని వాళ్ళు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. దాని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి, భర్తతో కావచ్చు, లేదు ఇంకేమన్నా పిల్లల్లో కూడా మనం చాలా ఫర్గివ్ చేసేస్తాం, చాలా చూసి చూడనట్టు. పిల్లలు కాకపోతే ఎవరు చేస్తారు అలరిని? ఆ పాయింట్లో మనం కీలకమైన వైటల్ సైన్స్ కొన్ని మిస్ అయిపోతాం. మేబీ ఈ టెండెన్సీ కరెక్ట్గా లేదేమో, దీన్ని మనం అడ్రస్ చేసి హెల్ప్ తీసుకోవాలని పిల్లల విషయంలో, అందుకోసం అడిగాను నేను. సో ఇప్పుడు పిల్లలు చూడండి, అల్లరి పెట్టాలి కూడాను.
వి నీడ్ టు బి ఆన్ అవర్ టోస్ కదా యాజ్ పేరెంట్స్. హింసాత్మకంగా అల్లరి పెట్టే పిల్లలు ఉంటారు కొందరు. చిన్నప్పటి నుంచి వి కాల్ ఇట్ ఆపోజిషనల్ డిఫైన్స్ డిజార్డర్ అనమాట. సో వాళ్ళు మన ఎస్ అంటే నో అంటారు, నో అంటే ఎస్ అంటారు. కొందరు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు. నేను కూడా ఇలాగే ఉన్నాను చిన్నప్పుడు, ఇట్స్ ఓకే, బట్ అది వ్యాధి. సో ఈ పిల్లలు దే గ్రో అప్ అండ్ దే కమ్ విత్ అడల్ట్ ఏడిటీ. ఒక జాబ్ స్థిరంగా చేయలేకపోవడం, మార్క్స్ సరిగ్గా రాకపోవడం, దానికోసం తిట్లు దెబ్బలు తినడం, వర్క్ అట్మాస్ఫియర్లో అడ్జస్ట్ అవ్వలేకపోవడం. సో కొన్ని మనం చిన్నప్పుడు మిస్ అయ్యేవి అంటే అడల్ట్ అయిన తర్వాత ఇట్ క్రియేట్స్ అ ప్రాబ్లం అండి. అట్లాగే చూడండి, పిల్లల్ని మనం నార్మలైజ్, డొమెస్టిక్ వైలెన్స్కి మనం నార్మలైజ్ చేసేస్తాం, బ్యాడ్ లాంగ్వేజ్కి నార్మలైజ్ చేసేస్తాము. సో తర్వాత వాళ్ళు దే స్టార్ట్ యూజింగ్ ద సేమ్ లాంగ్వేజ్. లేదు అంటే దే ఆర్ ఆల్సో టాలరేటింగ్ ద సేమ్ డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే దే ఆర్ క్రియేటింగ్ దట్ డొమెస్టిక్ వైలెన్స్. అవును, నాన్న అమ్మని కొడుతున్నారు, అమ్మ నార్మల్గా ఉంది, సో కొట్టడం ఓకే, ఇజంట్ ఇట్? సో ఇంటి అట్మాస్ఫియర్ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుందండి. సో ఐ ఆల్వేస్ సే అడల్ట్స్ ఆర్ కాంప్లికేటెడ్. మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, చాలా చాలా జరుగుతాయి. పిల్లల్ని ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు దానికి? కొందరు పిల్లల్ని కూడా ఒక క్రచ్లా యూజ్ చేసుకుంటారనమాట, సపోర్ట్ లాగా. చిన్న పిల్లలకి మీ నాన్న ఇలాగా, లేకపోతే మీ అమ్మ ఇలాగా, మీ నాయనమ్మ ఇలాగా ఇట్లా చెప్పడము. సో అంటే వాళ్ళ అది లేత మనసు కదండి. సో దాని మీద మనం ఒక ట్రామా మనం ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో దే గ్రో అప్ విత్ ఒక ప్రెజుడిస్ లాగా ఉంటుందన్నమాట. సో ఆ ప్రెజుడిస్ యాక్చువల్లీ మన ప్రెజుడిస్. అది ఇప్పుడు నాకున్న ప్రెజుడిస్ నేను నా పిల్లలకి నేర్పిస్తున్నాను. వాళ్ళకి అట్మాస్ఫియర్ లేకపోయినా సరే అమ్మ ఫీల్ అవుతుంది కదా, సో మనం కూడా ఫీల్ అవ్వాల్సిందే. లేకపోతే నాన్న ఫీల్ అవుతున్నారు కదా, అలాగే నేను కూడా ఫీల్ అవ్వాలి. సో కొన్ని నార్మలైజ్ చేసేస్తారు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇట్లాంటివన్నీ నార్మలైజ్ చేసేస్తే వాట్ ఈస్ ద మోరల్ వాల్యూ దట్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ అనేది మన క్వశ్చన్ రాదా? తప్పకుండా మనం ఏం నేర్పిస్తున్నాము? సో కంటిన్యూస్గా మన మీడియాని బ్లేమ్ చేయడం కాకుండాను పేరెంటల్ అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అవునవును, స్కూల్ అట్మాస్ఫియర్ ఇంపార్టెంట్. తప్పకుండా. ఐ థింక్ ఇవి చాలా వైటల్ పాయింట్స్. మొత్తానికి ఐ థింక్ మైండ్ ఎంత పవర్ఫుల్లో మనకి అగైన్ అండ్ అగైన్ తెలుస్తుంది ఇవాళ రోజుల్లో. డాక్టర్ పూర్ణిమ ఏమంటారు? ఇన్ఫ్యాక్ట్ స్పైడర్ మ్యాన్ కోట్ నేను ఎప్పుడు చెప్తాను, విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. మన మైండ్ అనేది ఎంత పవర్ఫుల్లో మనకే తెలీదు. వీఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ 20% ఆఫ్ అవర్ బ్రెయిన్ అండి. అవును. సో ఎంత పవర్ఫుల్ టూల్ని మనం పెట్టుకొని అందులో మనం వీఆర్ మిస్యూజింగ్ ది ఆపర్చునిటీస్ దట్ అవర్ బ్రెయిన్ గివ్స్ అస్ అనమాట. సో ఆ దుర్వినియోగం చేసుకోవడం అనేది మనకి, వీ క్యాన్ బ్లేమ్ ది అట్మాస్ఫియర్, వీ క్యాన్ బ్లేమ్ సోషల్ మీడియా, వీ క్యాన్ బ్లేమ్ పేరెంటింగ్. కానీ అందులో ఒక పాత్ మనకు ఉంటుంది, అది దట్ ఓకే నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను, ఐ డోంట్ వాంట్ మై పీపుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్. మా పేరెంటో లేకపోతే పియర్ హూఎవర్ ఇట్ ఈస్ ఇలా ప్రవర్తించారు, నేను మాత్రం అలా చేయను. నాకు ఈ బాధ ఉంటే ఐ విల్ టేక్ హెల్ప్, నేను మాట్లాడతాను. కుడ్ బీ మై వైఫ్, కుడ్ బీ మై ఫ్రెండ్, కుడ్ బీ ఎనీబడి. నేను మాట్లాడి ఇందులోంచి నేను బయటికి రావడానికి ట్రై చేశాను. ఆ పాత ఎప్పుడూ ఉంటుందండి. ఫైనలీ సుమన్ టీవీ వ్యూవర్స్కి ఎనీ 2 or 3 స్టెప్స్ రేపటి నుంచి లేదు ఈ క్షణం నుంచి మొదలు పెట్టడానికి, కొన్ని ఎక్సర్సైజెస్ కావచ్చు, కొన్ని ప్రాక్టీసెస్ కావచ్చు, మనని బ్యాలెన్స్ వైపు నడిపించి పాజిటివిటీ వైపు నడిపించి ఏమన్నా చెప్పండి. ఐ కీప్ ఇట్ చాలా సింపుల్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మనము బ్రీదింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పొద్దున్న ఒక 5 times బ్రీత్ చేయండి. ఇన్ త్రూ ద నోజ్, అవుట్ త్రూ ద మౌత్ 5 times అండి. బెడ్లో పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు. ఎప్పుడైనా యాంగ్జైటీ అనిపించినప్పుడు కూడా, ఆఫీస్లో కూర్చున్నారు, స్కూల్లో కూర్చున్నారు, ఈ బ్రీదింగ్ అనేది మనకి చాలా పనికి వస్తుంది. సెకండ్ థింగ్ ఈజ్ రైట్, మన ఎమోషన్స్ బయటికి తీయండి. సో మనం ఎవరికి చెప్పుకోవడానికి ఎవరు లేరు అనుకుంటే రాయండి. ఓకే, టేక్ హెల్ప్ వేర్ ఎవర్ నెసెసరీ. అది ఫ్యామిలీ మెంబర్ కానీ, థెరపిస్ట్ కానీ, ఎవరైనా కానీ టేక్ హెల్ప్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటేనండి, మన ఫిజికల్ హెల్త్ని మనకి ఎంత ఇంట్రెస్ట్ మనం తీసుకుంటామో అంతే మెంటల్ హెల్త్ని కూడా అంతే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. బికాజ్ ఇక్కడ మాస్టర్ స్విచ్ ఇక్కడ ఉందండి. ఇది సరిగ్గా ఉంటే మిగతావన్నీ సరిగ్గా ఉంటాయి. సో ఇది వేరే. నేను ఎనీ ఫిజికల్ ఇష్యూకి ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా సరే భరించి ట్యాబ్లెట్లు వేసుకుంటా, కానీ డిప్రెషన్ నో ఐఎమ్ నాట్ టేకింగ్ ట్యాబ్లెట్స్ అలా అనకండి. హ్యావ్ అ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అన్నీ మనకు రావు. ఓకే, అండ్ డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ మీడియా. అదర్ మీడియా కానివ్వండి, సపోజ్ యూర్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ యువర్ హస్బెండ్, ఫ్రెండ్కి చెప్పుకున్నారు, ఆవిడకి కూడా సిమిలర్ ప్రాబ్లం ఉంది, ఆవిడ ఇచ్చే అడ్వైస్ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అదే కదా. సో ట్రై టు సీ వేర్ టు టేక్ దట్ అడ్వైస్ ఆల్సో.
చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా మంచి పాయింట్ చెప్పారు మీరు. సో ఇప్పుడుండే లోన్లీనెస్‌లో ఎక్కడ ఏ చెత్త వచ్చినా కూడా మనం Exactly. అప్లై చేసేసుకునే పరిస్థితిలో ఎగ్జాక్ట్లీ. ఓ అండ్ వెళ్ళిపోయాం. మీరు మాట్లాడాలి అనుకుంటే ఎవరితోటైనా మాట్లాడండి, ఒక మెషిన్తో మాట్లాడకండి. అది మెషిన్‌తో మాట్లాడద్దు. రైట్. చాలా ఐ థింక్ చాలా యూస్‌ఫుల్ అండ్ వెరీ కరెంట్ రెలెవెంట్ కాన్వర్జేషన్ జరిగింది ఇవాళ Thank you. డాక్టర్ పూర్ణిమ నాగరాజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank మీ you అండి. ఎక్స్‌పీరియన్స్‌కి, మీ టైంకి అండ్ వాల్యుబుల్ ఇన్సైట్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.